దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హిందూ సాంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందులోనూ పుత్రదా ఏకాదశి మరింత పవిత్రమైనదిగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనదిగా గుర్తింపు పొందింది. ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఆచరిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువును పూజించటం ద్వారా సంతాన భాగ్యం కోరుకునే దంపతులు తమ కోరికలు నెరవేర్చుకుంటారని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ వ్రతం యొక్క విశిష్టతను స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు చెబుతారు. ఈ వ్రతం సంతానం లేని దంపతులకు సంతాన ఆనందాన్ని, శాంతిని, మోక్షాన్ని అందిస్తుందని భక్తుల విశ్వాసం. 2025 ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి తిథి ఆగస్టు 4వ తేదీ ఉదయం 11:41 ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 1:12 వరకు కొనసాగుతుంది. హిందూ సాంప్రదాయంలో ఉదయం తేదీ ప్రకారం పండుగలు ఆచరించటం ఆనవాయితీ కావటంతో ఆగస్టు 5వ తేదీ మంగళవారం రోజున పుత్రదా ఏకాదశి ఉపవాసం, పూజలు జరుగుతాయి. ఈ రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారని నమ్ముతారు. పుత్రదా ఏకాదశి వ్రతం 3 రోజుల పాటు ఆచరించే పవిత్రమైన విధానం. మొదటి రోజు అంటే ఆగస్టు 4వ తేదీ దశమి తిథిన భక్తులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మసాలా పదార్థాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ రోజున ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ఆహార నియమాలు శరీరాన్ని, మనసును శుద్ధి చేసి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయని భావిస్తారు. రెండవ రోజు అంటే ఆగస్టు 5వ తేదీ ఏకాదశి తిథిన ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పసుపు వస్త్రంపై ఉంచి పవిత్ర జలంతో అభిషేకం చేయాలి. తరువాత పసుపు, కుంకుమ, తులసి ఆకులు, పండ్లు, పుష్పాలతో పూజ చేయాలి. ఈ రోజున భక్తులు ప్రశాంతమైన మనస్సుతో విష్ణు సహస్రనామం లేదా పుత్రదా ఏకాదశి వ్రత కథను పఠించాలి. కుదిరితే రాత్రి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణలో మునిగి ఉండటం మరింత శుభప్రదం. ఈ ఆచారాలు భక్తుల మనస్సును శాంతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుస్తాయి. మూడవ రోజు అంటే ఆగస్టు 6వ తేదీ ద్వాదశి తిథిన ఉదయం 5:45 నుంచి 8:30 మధ్య ఉపవాసాన్ని విరమించాలి. ఈ సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దాన ధర్మాలు చేయటం ఆనవాయితీ. అనంతరం భక్తులు స్వయంగా భోజనం చేయాలి. ఈ 3 రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, సంతాన ఆనందం, కోరికల నెరవేర్పు, మోక్షం వంటి ఫలితాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. పుత్రదా ఏకాదశి వ్రతం యొక్క చారిత్రక, పౌరాణిక నేపథ్యం దీనికి మరింత ఆధ్యాత్మిక శక్తిని జోడిస్తుంది. పురాణ కథనాల ప్రకారం ఒక రాజు తన సంతానలేమి కారణంగా దుఃఖంలో ఉన్నప్పుడు ఋషుల సలహాతో ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన భాగ్యాన్ని పొందినట్లు చెబుతారు. ఈ కథ భక్తులకు స్ఫూర్తినిస్తూ ఈ వ్రతం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వ్రతం ఆచరించే భక్తులు కేవలం సంతానం కోసం మాత్రమే కాక మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కూడా ఈ రోజున పూజలు చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆశీస్సులు ఈ వ్రతం ద్వారా లభిస్తాయని, జీవితంలో సమస్త సుఖాలు, శ్రేయస్సు కలుగుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరణలో కొన్ని నియమాలు కీలకం. ఉపవాస సమయంలో శారీరక, మానసిక శుద్ధతను కాపాడుకోవటం అత్యంత ముఖ్యం. ఆగస్టు 5వ తేదీన ఉపవాసముంటూ శ్రీ విష్ణువును భక్తితో ఆరాధించే భక్తులు తమ జీవితంలో సంతాన సౌఖ్యం, శాంతి, ఆనందం పొందే అవకాశముందని విశ్వసిస్తారు. ఈ రోజున గర్భిణీ స్త్రీలు, రోగులు మినహా ఆరోగ్యవంతులైన భక్తులు ఉపవాసం ఆచరించటం శుభప్రదం. ఈ వ్రతం ఆచరించే సమయంలో భక్తులు తమ ఇంటిలో పూజ గదిని శుభ్రం చేసి అలంకరించటం ఆనవాయితీ. దీపారాధన, తులసి ఆకులతో పూజ, విష్ణు సహస్రనామ పారాయణం వంటివి ఈ రోజు చేయటం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని భావిస్తారు. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించటం, వారిని కూడా ఈ ఆచారంలో భాగస్వామ్యం చేయటం ద్వారా సామూహిక భక్తి బలపడుతుంది. పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించటం ద్వారా భక్తులు కేవలం సంతాన భాగ్యం కోసం మాత్రమే కాక జీవితంలో సమస్త కోరికల నెరవేర్పు, శాంతి, శ్రేయస్సు కోసం కూడా ప్రార్థిస్తారు. ఈ వ్రతం హిందూ సంస్కృతిలో ఆధ్యాత్మిక జీవన విధానానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని, వారి జీవితంలో సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. For more updates,
ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.